సార్ కన్నప్ప మూవీ చూడాలి అంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం చూడడమే కానీ మిగతా ఏం లేదు అంటారా సార్ మీ ఒపీనియన్ పర్సెప్షన్లో? కథ ఉంటుంది కదా. కన్నప్ప తర్వాత శివుడు గొడవ, శివుడు నాన్ వెజిటేరియన్ ఏంటంటే తెలియక శివుడికి పెడతాడు. కన్నప్ప కన్నప్ప అనేవాడు శివుడు భక్తుడు. అదర్వైజ్ ఇదే పక్క వేటగాడు కదా. అంచేత అటువంటిది మంచి సబ్జెక్ట్ అది. బాపు గారు చాలా బాగుంటుంది సినిమా, కృష్ణరాజు గారు యాక్ట్ చేశారు. సో ఇందులో ఏదో పాటలు అవన్నీ ఉంటాయి, ప్లస్ ప్రభాస్ కూడా ఉన్నాడని అనిపించుకోవడం కోసం వీళ్ళు రిక్వెస్ట్ చేసుకుని తెలివితేటలుగా చేస్తున్న సినిమా ఇది. అది మొట్టమొదటి చెప్పేస్తారు మనోళ్ళు, ఎందుకంటే అతను వాళ్ళ ఫ్యామిలీ మీద ట్రోల్ చేస్తున్నప్పుడు బిగినింగ్ కంట్రోల్ చేయవలసి ఉండవలసింది. నేను అది చెప్దామన్నాను ఫోన్లోను, పెద్ద ఆయన ఎందుకని చెప్పలేదు. మోహన్ బాబు కూడా మాట్లాడారు నాకు 15 రోజుల క్రితం, సరదా కలుద్దాం అని అంటేనే. అప్పుడు నాకు ఒక విధంగా సంశయించాను, నేను ఎప్పుడైనా ఈయన గురించి ఏమైనా బ్యాడ్ మాట్లాడానా? సరదాగా మాట్లాడను, అంటే పాయింట్ ఉంటే మాట్లాడతాను. జర్నలిస్టులు కొట్టాడంటే బ్యాడ్ మాట్లాడకపోతే మాట్లాడతాం, ఆయన కోపం తెప్పించారు కొట్టాడు అంటాం, అంతే తప్పితే పర్టికులర్గా బ్యాడ్ ఎందుకు మాట్లాడిన, ఎందుకంటే ఆయన గురించి తెలిసి నాకు అంతా. కష్టపడి వచ్చాడు ఆయన యాక్చువల్గాను, ఇప్పుడు ఎడ్యుకేషనలిస్ట్గా బాగా సంపాదించారు యాక్చువల్గాను. సో అది కానీ ఏమైనా మాట్లాడడానికి అబ్బాయి ఏమి లేవు, రాగద్వేషాలు ఏమి లేకుండా మాట్లాడుకుందాం, ఒకసారి కలుసుకుందాం అన్నాడు ఆయన. అలాగే అండి అని అన్నాను యాక్చువల్గాను. సో ఆ విధంగా మరి వీళ్ళు ఆ సినిమా అంతకుముందు ఇంకో సినిమా తీశారు కదా ఆయన, ఏంటిది ఐ లవ్ యూ, అదేదో భారత్ మీద తీసేటి ఈ మధ్యన సినిమా అంత ఖర్చు అయిపోయింది 2 రోజులు ఆడలేదు అది. ఆ విధంగా అటువంటి తెలివితేటలు ఉపయోగించుకుని ఏదో ఒకరోజు ప్రభాస్, ఒక రోజు అక్షయ్ కుమార్ అలాగానే చుట్టేశారు అనుకోండి, అంటే అది మనవాళ్ళు కనిపెట్టేసి పొజిషన్లో ఉన్నారు ప్రస్తుతం. అలా అలా చేసి ఉంటారని అనుకోను, కానీ అంత అలా చేయవలసి మరి ఏమో మరి ఐ డోంట్ నో. ఈ ప్రాజెక్ట్ మీద సినిమా వాళ్ళకే అనుమానాలు ఉన్నాయి, ప్రజలకు లేవు. ప్రజలకు ఎందుకు ఉంటాయి? ఆంధ్రాలో ప్రజలకు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ పొద్దున్న లేచిన కానీ వాళ్ళని మంచు లక్ష్మిని, మోహన్ బాబు గారిని ట్రాల్ చేస్తూ ఉంటారు. ఆ ట్రాల్స్ వల్ల సినిమా బాగుంటే ఎవడో ఆపలేడు, ట్రాల్స్ ఏం చేయలేవు. అల్టిమేట్గా అది శివుడునో భక్తుడి గురించి తీసిన సినిమా. ఆ భక్తుడి వేషంలో మంచు విష్ణు ఉన్నట్టున్నాడు యాక్చువల్గా. అతను హైట్ ప్రకారంగా మోహన్ బాబు గారు ఎత్తిపోయాడు. ఒక మాట్లాడుతున్నప్పుడే కొంచెం నాలుగు తడబడద్దు అంతే తప్పితే రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ ఆల్ ఈజ్ హ్యాండ్సమ్. అంచేత ఆ వేషం అన్నీ వేశారు కాబట్టి డెఫినెట్గా అతను కన్నప్పకి బాగానే ఉంటాడు. కృష్ణరాజు గారు ఎలాగ ఉన్నారో అలాగ ఉంటాడు. దాని తర్వాత మిగతాదంతా చుట్టేసినట్టు, అంటే మరి అక్కడికక్కడే చూపించి అలా చేసినట్టుగా ఉంటే మన వాళ్ళు తప్పులు వెతకడానికే ఆంధ్ర వాళ్ళే, తెలుగు వాళ్ళే వాళ్ళ మీద ట్రోల్స్ వినేసి తప్పులు వెతకడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. మిగతా వాళ్ళు అలా కాదు కదా. మేబీ నార్త్ ఇండియా అలా కాదు. ఇప్పుడు నార్త్ ఇండియాలో వీళ్ళ మీద ఇలా ట్రాల్ చేస్తున్నట్టుగా ఉండదు, వాళ్ళకి ఏం తెలీదు. డెఫినెట్గా ఆయన ఈ ప్రతిష్ట పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తే సినిమా బాగుంటే చూసేస్తారు. ఎందుకంటే ప్రస్తుతం ఓం నమ శివాయ మూమెంట్లో ఉంది దేశం. అంచేత ఆ విధంగా అదొకటి ప్లస్. సినిమా కొంచెం రీజనబుల్గా చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, అన్నీ వస్తే ఆడద్దు. అంటే ఇప్పుడు అందులో చేసిన పొరపాట్లు, రామాయణం తీశారు కదా ప్రభాస్ని పెట్టి, మీసాలు ఉన్న రాముడిలాగా పెట్టారు కదా, అటువంటి పొరపాట్లు వీళ్ళు చేశారని అనుకోను. ఎందుకంటే ఇక్కడ తెలుగు వాళ్ళు కొంతమంది పండితులు ఉంటారు, బ్రాహ్మణులు, వాళ్ళు చెప్పుకుంటారు కూడా ఈ అది క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది. అవన్నీ లేకుండా డిస్కస్ చేయకుండా తీసేయడానికి మటుకు నేను అనుకోను. అంతే కదా, మరి వాళ్ళని అడగాలి కదా, కొంతమంది పండితులను అడగాలి ఇటువంటి సినిమా తీసేటప్పుడు. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి ఇలా ఉంటారు మన ఊళ్ళో, ఎక్కడ వాళ్ళు చెప్తున్నాను యాక్చువల్గా. ఇంకా ఎవరో ఉన్నారు, ఇంకొక ఆయన ఎవరో పేరు వస్తుంది, ఆయన చాలా బాగా మంచివాడు ఆయన. అలాగా పెద్ద పెద్దలు ఉన్నారు. ఈ మధ్యన ఆ వ్యూస్ అనే దాంట్లో చేశారు ఆయన, చంద్రగంట వేరే ఉంది, ఆ పేర్లు మర్చిపోతున్నాను ఈ మధ్యన. ఆయన్ని చెప్తే శివుడి మీద అథెంటిసిటీ ఉన్న వాళ్ళని అడిగి ఇంకొంచెం కొత్త పాయింట్లు పెట్టగలిగితే, మరి ఏం చేశాడు, మరి చేస్తాడు. అతను ఎడ్యుకేటెడ్ అయ్యి కదా, మంచి విష్ణు అన్న అతను. అంచేత ఆయన్ని చేసి భలే ఉంది ఈ పాయింట్, నేను ఎప్పుడు వినలేదు అన్నట్టుగా కన్నప్ప గురించి ఏమైనా మంచి పాయింట్ చెప్తే ఇవన్నీ కలిసి ఆడచ్చు. ఇక్కడే బ్యాడ్, ఆంధ్రాలోనే దాన్ని ఏదో విధంగా బ్యాడ్ చేయాలి చూసేవాళ్ళు ఉన్నారు వర్గం. ఇంక వాళ్ళని ఇంకేం చేస్తాం అంతే. అంచేత వాళ్ళ మీద ఇప్పటి నుంచి కొంచెం యాక్షన్ తీసుకుంటే మోహన్ బాబు గారు బాగుంటుందని నా ఉద్దేశం. ఓకేనా? వాళ్ళకి ఇద్దరు కొడుకులే కదా, ఆ సినిమాని పోవాలనుకుంటాడా? అనుకోడు కదా. అంచేత ఇవందరూ ఈ మనోళ్ళే
అనుకుంటారని నా ఉద్దేశం మరి. ఓకే సార్. సో భైరవన్ సినిమా గురించి అలాగే కన్నప్ప సినిమా గురించి మీ ఒపీనియన్ చాలా క్లియర్ కట్గా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ.